యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. హెబెలు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబెలు రాసిన పత్రిక 11వ అధ్యాయం. నలభై వచనం. 39, 40 కలిసి ఉన్నాయి. అదొక భాగము, ఇదొక భాగం, రెండు భాగాలు మనం చదువుకుందాం. మొట్టమొదటిగా యాకోబు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం చదువుదాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చాలు. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏమిటి? శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39, 40 రెండు కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11, 39, 40. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణములు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను. చాలు. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను. వాక్య సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన స్తోత్రాలు మరొక మా నీ పాదసన్నిధితో వస్తున్నాం. కనికరించండి, సహాయం చేయండి నాయన. ప్రభా తండ్రి, కొన్ని మాటలు ప్రభా మేము చూసుకొని ప్రభా మీరిచ్చిన మాటలు, మీరిచ్చిన తలంపులు ద్వారా ప్రభా మేము నాయన ప్రభా ఆత్మతో సత్యముతో మేము ఆరాధన చేయడానికి మీ కృపను అనుగ్రహించి సహాయం ఇచ్చేయమని నాయన. నిష్ప్రయోజకులము ప్రభా నాయన, మిమ్మల్ని ఆరాధన చేయుటకు నాయన ఎటువంటి యోగ్యత అర్హత లేనటువంటి వారం అయినను ప్రభా నీ సిలువ రక్తము చేత మమ్మల్ని అర్హులుగా చేశారు. అందును బట్టి మీకు వందనస్తులమై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా స్తుతి ఆరాధన నాయన మీకు చెల్లించడానికి ముందుగా ప్రభా ఈ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి సహాయం చేసి కృపను అనుగ్రహించమని మీరే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసునామని అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమెన్. ఆరాధనలో మనకి ప్రాముఖ్యంగా గుర్తుకు రావాల్సిన ప్రతిసారి మనం జ్ఞాపకం చేస్తున్నట్టుగా మన దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు మన కొరకు ఏం చేశాడో, ఆ రెండు విషయాలు మనకు జ్ఞాపకం వస్తే ఖచ్చితంగా మనం ఆరాధన చేయడానికి మనం పూనుకోవచ్చు. లేకపోతే మన ప్రభువారు మనకి తెలియకుండా, మనం అర్థం చేసుకోకుండా, అవగాహనలోనికి తెచ్చుకోకుండా మనకి చేసే ప్రతి ఆరాధన కూడా అది అర్థవంతముగా ఉండదు, కానీ అనర్థం అయిపోతుంది. కాబట్టి దాన్ని బట్టి ప్రభుకి ఏం మహిమ రాదు. కాబట్టి ఈ మొట్టమొదటి 2 వచనాలు మనం చదువుకున్నటువంటి భాగాల్లో ఒక శ్రేష్టమైన మాటలు జ్ఞాపకం చేస్తారు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో ప్రతి శ్రేష్టమైన ఇవి కూడా సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమై, చూడండి అక్కడ ఈ జ్యోతిర్మయుడుకు తండ్రి యొద్ద నుండి అనే మాటలో మనకి 2 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. మొట్టమొదటి ఏంటంటే శ్రేష్టమైన ప్రతి ఎవరి దగ్గర నుంచి అంటే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి. అంటే ఈయన ఎటువంటి వాడంటే హీ వాజ్ అ ప్రీషియస్ గాడ్. అంటే అర్థం ఏంటంటే శ్రేష్టమైనటువంటి దేవుడు. శ్రేష్టమైన వరాలు ఇచ్చేటువంటి వారు అందరూ కూడా ఎటువంటి వారు? శ్రేష్టమైన వాళ్ళని మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది ఇంకొక మాట ఉంది, ఆయన సంపూర్ణమైన ప్రతి వరమును కూడా ఇస్తాడు. అంటే ఆయన ఏంటంటే వరాలు ఇచ్చే దేవుడు. ఏ దేవుడు ఈ దేవుడు అంటే హీ వాజ్ అ సంపూర్ణమైన ప్రతి వరం. అంటే ఆ దేవుడు సంపూర్ణమైన దేవుడు అని అర్థం. మొదటిది శ్రేష్టమైన దేవుడు, రెండవది సంపూర్ణమైన దేవుడు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39, 40 వచనంలో ఒక మాట మనం ఇప్పుడు చదువుకుందాం. అందులో 40 వచనంలో ఇలా రాయబడుతూ వచ్చింది, మనము లేకుండా సంపూర్ణంలో కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచే దేవుడు. ఈ వాజ్ ద ప్రిపేరింగ్ గాడ్. మనం 3 రకాలైనటువంటి విషయాలు ఇక్కడ చూడొచ్చు. మొట్టమొదటిది ఏంటంటే ఆయన శ్రేష్టమైన దేవుడు కాబట్టి ప్రతి శ్రేష్టమైన ఈవిని ఇచ్చేవాడు. రెండవది ఆయన సంపూర్ణమైన ప్రతి వరముని ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన సంపూర్ణుడైన దేవుడు.
మూడవదిగా అక్కడ రాయబడుతూ వచ్చింది, సంపూర్ణమైన దేవుడు మనకి సంపూర్ణంగా సిద్ధపరుస్తున్నాడట, ముందుగా సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆయన సిద్ధపరిచే దేవుడు. హీ వాజ్ ద ప్రిషియస్ గాడ్, హీ వాజ్ ద పర్ఫెక్ట్ గాడ్, హీ వాజ్ ద ప్రిపేరింగ్ గాడ్. మొత్తం 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు శ్రేష్టమైన వాడు, రెండవది సంపూర్ణుడైన దేవుడు, ఆయన సిద్ధపరిచే దేవుడు. అయితే ఇంతకీ ఆయన ఇచ్చే వరాలేంటి, ఆయన ఇచ్చిన సంపూర్ణమైనటువంటి ఈవులేంటి, ఆయన మన కొరకు ఏంటి సిద్ధపరిచినాడు, శ్రేష్టమైనవి. కనీసం 3 విషయాలు చూసి మనం ఆరాధనలోనికి వెళ్తాం. శ్రేష్టమైన అనే మాటని మీరు జ్ఞాపకంలో ఉంచుకునండి. మొట్టమొదటిది ఏంటి శ్రేష్టమైనవి? ఈ సంపూర్ణమైన దేవుడు, ఈ యొక్క సిద్ధపరిచే దేవుడు, ఈ శ్రేష్టమైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించినది. దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధన చేస్తాం. ఈ 3 జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు ఎటువంటి వాడు? శ్రేష్టమైన వాడు, సంపూర్ణుడైన వాడు, సిద్ధపరిచిన వాడు. కాబట్టి తన బిడ్డలకు తాను చేస్తున్నటువంటి మేలు బట్టి కూడా మనం ప్రభుని స్తుతించాలి. రండి, మొట్టమొదటి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుదామా? మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే మనకు పెట్టబడింది ఏంటట? సాధారణమైనటువంటి నామము కాదు, శ్రేష్టమైన నామము. రూతమ్ గారి కాళ్ళు కొంచెం మీరు మందిరంలో కాబట్టి కొంచెం కాళ్ళు నొప్పులు వస్తే నాకు తెలుసు, కానీ మీరు ఇంకా మన కుర్చీలు ఉన్నాయి కాబట్టి వెనకలు కూర్చుంటే ఇంకా బెటర్, ఎందుకంటే అది జ్ఞాపకం చేసుకోండి. రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమనై ఉండి, ఆయన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపమును శుద్ధీకరణము తానే చేసి దేవతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో. చాలు చూడండి, దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందాడు. దేవదూతలకు ఏమైనా నామాలు ఉన్నాయా? దేవదూతలకు ఏమైనా ఉన్నాయా? ఆత్మలకు కూడా నామాలు పెట్టే దేవుడు ఆయన. నామం అంటే పేరు, అంతే కదా, పేరు. ఉదాహరణకి ఇలా చెప్దామా? ఆయన దేవదూతలు ఎవరున్నారు? గాబ్రియేలు పేరు, మిఖాయేలు. చూడండి, ఈ పేర్లన్నీ కూడా దేవుడు దేవదూతలు కూడా పేర్లు పెట్టాడు. అటువంటి దేవదూతలకు ఇప్పుడు గాబ్రియేల్ అని పేరు పెడితే ఏమని అనుకోవాలి? ఆయన యుద్ధ శూరుడని. గాబ్రియేల్ అంటే ఆయన వార్తాహరుడని, అంతే కదా, వార్తలు పంపించేవాడని. ఇక్కడ చూడండి, ఇటువంటి నామాలు, శ్రేష్టమైన నామాలు ఇచ్చాడు దేవుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువట దేవదూతల కంటే అతి శ్రేష్టమైన నామాన్ని పొందినవాడు. అంటే శ్రేష్టమైన నామం ఏం పొందాడో అదేంటో మనం చూడాలి. అయితే ఆ నామం పొందినటువంటి ఆ దేవుడు ఈరోజు ప్రతి శ్రేష్టమైన ఇవి, ప్రతి సంపూర్ణమైన వరము జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి మనకిస్తున్నాడు. అది మనకు సిద్ధపరుస్తున్నాడట. అటువంటి నామాన్ని ఎవరికి పెడితే అలాగ పెట్టలా, దేవదూతలకు పెట్టినాడు. అంతకంటే శ్రేష్టమైన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. అంతమంత మాత్రమే కాదు కానీ తండ్రి అయిన దేవుడు మనకు కూడా పెట్టాడు. అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా చెప్పబడుతూ వచ్చింది, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామము. నామములు అన్నాడా? నామము అన్నాడా? మనకు ఒకే ఒక నామం ఉంది. ఏంటి చెప్పండి? అతి శ్రేష్టమైన నామం. దేవాది దేవుడు మనందరికి ఇచ్చిన బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకిచ్చిన అతి శ్రేష్టమైన నామం ఏమిటి? మనకిచ్చిన నామం ఏమిటి? మనకిచ్చినటువంటి నామం ఒకే ఒకటి, అదే సంఘము. ఏంటది? సంఘం. సంఘము అంటే రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రికన చూడండి, చక్కటి మాట. 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన పౌలను కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన. మొట్టమొదటిది సంఘము అంటే 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది పరిశుద్ధపరచబడిన వారు. అందుకే సంఘములో ఉన్నటువంటి వారిని ఏమంటారంటే పరిశుద్ధులు అన్నారు, మొదటిది. రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన ఇప్పుడు 1 కొరింథీ 1వ వచనం 2వ వచనం అన్నాడు కొరింథీలో ఉన్న దేవుని సంఘము అంటే పరిశుద్ధులు అన్నారు. మరి ఇక్కడ పరిశుద్ధులు అంటే ఏమని చెప్తున్నాడు? క్రీస్తు యేసునందు
విశ్వాసులు అంటే అర్థం ఏంటి? సంఘానికి ఇచ్చే మరొక నామము లేక పేరు అంటే విశ్వాసులు. చాలా ఈజీగా అనుకుంటాం మనం, ఏముందన్నా ఇక్కడ ఈ పేరులోని దేవదూతల కంటే శ్రేష్టమైన నామం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అటువంటి శ్రేష్టమైన నామం పొందిన వ్యక్తి, మనకు కూడా శ్రేష్టమైన నామం ఇవ్వడంలో ఏంటి గొప్పతనం ఏంటి అని అంటే, మొట్టమొదటిది మనము విశ్వాసులుగా పేరు పెట్టాడట, రెండోది పరిశుద్ధులుగా పిలువబడు. అర్థమవుతుంది నేను చెప్పిన మాట? పరిశుద్ధులుగా పిలవబడిన వారము, విశ్వాసులుగా పిలవబడుతున్న వారము. ఎంత అద్భుతమైన మాట. మీరు అనొచ్చు ఏముంది అందులోని, ఏముందో చూపిస్తాను రండి. మొట్టమొదటిది ఏంటి? ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములోనికి పాలు పొందుతారు. ఇది రెండవ మరణం. అందులో రెండవ మాట ఏమైనా ఉంది? అవిశ్వాసులు. బాగా గమనించండి. అవిశ్వాసులు అంటే విశ్వాసులు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విశ్వాసులుగా పరిగణించకపోతే, సంఘముగా పరిగణించకపోతే మనమందరం కూడా ఎటువంటి వారు? విశ్వాసులమా అవిశ్వాసులమా? విశ్వాసులమా అవిశ్వాసులమా? ఒకవేళ అవిశ్వాసులు అయితే మన పరిస్థితి ఏంటి? రెండవ మరణమైన అగ్ని గుండములో మనం అందరము కూడా పాలు. ప్రభువా, ఈరోజు నీవు నేను ఆరాధించవలసిన విషయం ఏంటంటే, దేవా నీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన నామము, ప్రభువా నువ్వు దేవతలకు పెట్టబడిన నామము కంటే నాకు ఈరోజు శ్రేష్టమైన నామం పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బిడా నువ్వు విశ్వాసిగా నువ్వు పిలువబడితే, ఎంచబడితే, ఏర్పరచబడితే, నియమించబడితే, నువ్వు రెండవ అగ్నిగుండముకు పాత్రురాలువి అయినటువంటి నిన్ను తప్పించడం కొరకు నీకు ఆ నామాన్ని నీకు ఇచ్చాను. అంటే ఇప్పుడు విశ్వాసి అంటే అర్థం ఏంటి? రెండవ మరణమును తప్పించుకున్నటువంటి వారు అని అర్థం. అర్థమైంది మీరు చెప్పిన మాట? ఇది మొదటిది. రెండవది పరిశుద్ధులు. మొదటి దశలోని రాసిన పత్రిక, క్షమించండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. అతిక్రమమును చేయవారును పాపులను నిశ్చయముగా, నానా మరొకసారి చదువు నాన్న. అతిక్రమము చేయవారును పాపులను నిశ్శేషముగా. నిశ్శేషముగా అంటే అర్థం ఏంటి? సందేహము లేకుండా, షూర్గా, పక్కాగా, ఇంక అందులో డౌట్ లేదు. ఎవరట నాశనం అవుతారు? అతిక్రమములు చేయవారును పాపులకి మరొక పేరేటి? అపవిత్రులు. అపవిత్రులకు ఆపోజిట్ ఏంటి? పరిశుద్ధులు. ఈ దేవాదేవుడు దేవుని సంఘం అనగా మీరు పరిశుద్ధులు అగుటకే మిమ్మల్ని దేవుడు పిలిచినాడు. ఒకవేళ దేవుడు మనల్ని పరిశుద్ధపరచకపోతే విశ్వాసులమైన మనము ఎటువంటి వారిగా మిగిలిపోతామట? అపవిత్రులుగా మిగిలిపోతాం. ఒకవేళ అపవిత్రులైనటువంటి వారికి ఇంకో పేరేంటి? పాపులు. పాపులైనటువంటి వారికి వచ్చేటటువంటి మరో భయంకరమైనటువంటి నష్టం ఏంటి? ఇక్కడ ఏముంది? నిశ్చయముగా, నిశ్శేషముగా, నిస్సందేహముగా నాశనమునకు పాత్రలు. ప్రభువారిని ఈరోజు నీవు నేను ఆరాధించడంలో ఉన్న ఘనమైనటువంటి పరిస్థితి ఏంటంటే, వ్యవహారం ఏంటంటే, దేవా ఒకవేళ కానీ నేను అవిశ్వాసిగా ఉండిపోతే, అనగా నేను నమ్మకుండా, ప్రభా నేను అవిశ్వాసిగా ఉండకుండా నేను అపరిశుద్ధుడిగా అపవిత్రుడిగా ఉండిపోతే నాశనమునకు జోగుతున్నటువంటి వారిని, రెండవ మరణమైన నరకానికి వెళ్ళిపోతున్న నన్ను దేవా నువ్వు విశ్వాసిగా, నువ్వు పరిశుద్ధుడిగా, ఈ రెండు కలిపి సంఘములో ఒక అంగముగా నన్ను ఏర్పరచుకున్నావు ప్రభా. ఈ శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలని దేవుడిని పరిచయం. ఎంత గొప్ప దేవుడు ఏంటి నిజంగా! దేవదూతల కంటే అతి శ్రేష్టమైన నామం పొందినటువంటి దేవాదేవుడు ఆయన మాత్రమే కాదు, కానీ తన బిడ్డలైనటువంటి వారికి ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధులు యాజకం సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు నిన్ను నన్ను, అబ్బా ఏ పేర్లేంటి అవి నిజంగానా? ఒకప్పుడు మన పేర్లేంటి? దోషభరితమైన ప్రజలారా, పాపిష్టి జనమా, తిరుగుబాటు చేయి పిల్లలారా, ఇటువంటి భయంకరమైనటువంటి పేర్లు. ప్రభా నన్ను అవిశ్వాసిగా చూడలేదు, నన్ను అపవిత్రుడిగా ఎంచలేదు, నన్ను అతిక్రమదారుడిగా ఉంచలేదు. ఒకవేళ నేను అవిశ్వాసిగా, అపరిశుద్ధుడిగా, అపవిత్రుడిగా నేను యేసు ప్రభువుని విశ్వసించుకొని నేను మరణించి ఉంటే, నీ సంఘంలో నాకు ఒక అంగముగా నేను నన్ను చేర్చబడకపోతే, ప్రభా ఆ రెండవ మరణమైన అగ్నిగుండంలోనికి నేను వెళ్ళిపోతానయ్యా. ప్రభా ఖచ్చితంగా నాశనమే నిస్సందేహముగా నాకు ప్రాప్తించినయా. అటువంటి వాటిని రెండింటిని తప్పించినందుకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన పేరును బట్టి నీకు వందనాలు. ఈరోజు మన మధ్య ఉన్నటువంటి వారు విశ్వాసులైనటువంటి ఆ తల్లి యొక్క తన భర్త చనిపోవటం ఎంతో బాధాకరం కదా. ప్రభువుని నమ్ముకోకుండా, ప్రభువునందు విశ్వసించకుండా, పరిశుద్ధులు అంటే దేవుని సంఘములో చేర్చబడకుండా
తను చనిపోతే నేను అంటారు ఇందాకలా ఆ సిస్టర్ మాట్లాడుతూ వాళ్ళు అక్కడ అందరూ కూడా నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి, నాకు విశ్రాంతి లేదు, మనశ్శాంతి లేదు అనుకొని నువ్వు చనిపోయావు కదా, నువ్వు ఈరోజు మనశ్శాంతి పొందడానికి వెళ్ళిపోయావు. తప్పు. దేవుని ప్రజలకు తెలుసు, నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే రెండవ మరణం నరకం, అందులోకి వెళ్ళిపోతే ఇక్కడ విశ్రాంతి కాదు, ఇక్కడ టెన్షన్ కాదు, ఇక్కడ కాలడం కాదు, ఇక్కడ బాధ అనిపించడం కాదు, ఇక్కడ యాతన అనిపించడం కాదు, ఇక్కడ శ్రమలు అనిపించడం కాదు, అక్కడ నిత్య యాతన, నిత్య నరకం, నిత్య శ్రమలు. అయ్యో నన్ను రక్షించుకోలేకపోయినాయి. ధనవంతుడు అయినటువంటి వాడు అక్కడ మారు మనసు పొందుతున్నాడు. అయ్యా నాకు 5 అన్నదమ్ములు ఉన్నారయ్యా, నన్ను ఒక్కసారి పంపించండి అయ్యా, వారి కోసం చెప్తాను ప్రభువా అంటే నీ దినమలంతా నీకు ఇచ్చిన సమయం అంతా కూడా నువ్వు వేస్ట్ చేసావు, ఇష్టం తిన్నావు, తిరిగావు, ఇష్టానుసారంగా ప్రవర్తించావు, కానీ నీకు ఇచ్చిన సమయము అయిపోయింది. అప్పుడు మారు మనసు పొందిన పెద్ద ప్రయోజనం లేదు. ప్రియ సహోదరా, దేవుడు మనకి ఇచ్చిన ఎంత శ్రేష్టమైన దేవా, నన్ను విశ్వాసిగా గుర్తించడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం అంటే రెండవ మరణం నుంచి తప్పించినావు, రెండవది పరిశుద్ధుడిగా చేయడంలో నీ సంఘములో ఒక అంగముగా ఉంచి నన్ను నిశ్చయముగా పాపులు నాశనమునకు ప్రభా నాశనం నుంచి తప్పించావు, రెండవ మరణం నుంచి తప్పించడానికి స్తోత్రాలు. రెండోది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మన భాగం ఏంటి? శ్రేష్టమైన. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపు ఆయన. పూట కాపు అంటే అర్థం ఏంటి? పూటకాపు అంటే అర్థం ఏంటి? మధ్యవర్తిత్వం చేయడం. అంటే ఉదాహరణకి ఇప్పుడు నాకు ఎవరో డబ్బులు కావాలనుకోండి, నా ముఖం చూసి ఎవరెవరు ఇంకొకరు మధ్యలో ఎవరు ఉన్నిచ్చారనుకో, వాళ్ళు చూసి ఇచ్చారనుకో, ఆయన పూటకాపు అంటే అంత ఆసమాష విషయం కాదు, అంతే కదా, దాని ఎంతో కాబట్టి ఇక్కడ చాలా చక్కటైన మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏంటంటే ప్రమాణము లేకుండా యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు, అంటే యేసుక్రీస్తు ప్రభువు యాజకుడు అవ్వడానికి గల కారణం ఏంటి? ఇక్కడ ప్రమాణము లేకుండా అంటే ప్రమాణమును బట్టి, అంతే కదా అని అర్థం. అంటే ఏ ప్రమాణం ఇది? చూడండి, ప్రమాణానికి ఇంకో పేరు ఏంటంటే నిబంధన, వాగ్దానం అని కూడా చెప్పుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఏ ప్రమాణం ఇది? ఏ వాగ్దానం? అన్ని వాగ్దానాల కన్నా అతి శ్రేష్టమైన వాగ్దానం ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందుకున్నారు, దాన్ని బట్టి యాజకుడయ్యాడు. మీరు గమనించారో లేదో, ఇదే అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తూ ఉంటే ఆ యొక్క 7వ అధ్యాయం 11వ వచనం నుంచి చదివితే కొన్ని విషయాలు మనం ఇలా చదివితే మనకు కొంచెం అర్థమవుతుంది. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన కనుక ఆ యాజకుల వల్ల సంపూర్ణ సిద్ధి. చూడండి, ఆ యాజకుల వలన అంటే అర్థం ఏంటంటే ఏ యాజకుల వల్ల? లేవీయ గోత్రం నుంచి వచ్చినటువంటి యాజకులు బట్టి ఒకవేళ ఒక వ్యక్తికి సంపూర్ణ సిద్ధి కలుగజేస్తే, చెప్పండి, అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెలికిసెదెకు క్రమంలో చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏ యొక్క క్రమంలో వచ్చినాడు? లేవీయులో క్రమంలో రాలా, యోధా క్రమంలో వచ్చాడు. ఈ యోధా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యక్ష గడియారంలో ఉన్నటువంటి బలిపీఠం మీద బలులు అర్పించడానికి కానీ, పరిశుద్ధ స్థలంలో యాజకత్వ పరిచయం చేయడానికి కానీ, అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి ప్రవేశించేటువంటి ఆ యొక్క గొప్ప భారమైనటువంటి బలమైనటువంటి పరిచయం చేయడానికి అర్హుడు కాదు. యూదులు అనేటువంటి యోధా జనాంగం వచ్చినటువంటి వాళ్ళు శూరులు మాత్రమే, వాళ్ళు దేవుని ఇంట్లో పరిచయం చేయడానికి అనర్హులు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు లేవి గోత్రం రావాల్సిన వాడిగా ఉంటుండగా ఆయన యోధా గోత్రం రావడానికి కారణం ఏంటి అంటే క్రమాన్ని మార్చాడు. హీ హ్యాస్ చేంజ్ ద ప్యాటర్న్. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ లేవి గోత్రంలోకి వచ్చుంటే ఆధిక్యతలంతా లేవీలకే చెందును, అవునా కదా? అంటే దాని అర్థం దేవుడు క్రమాన్ని కూడా మార్చినాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఒక్కడవే యాజకుడు కావు, అందరూ కూడా యాజక, పరిశుద్ధ యాజక సమూహం. ఇది మొదటిది. రెండోది కింద చూడండి 12వ వచనం. ఇదియుగాక యాజకులు మార్చబడిన అవశ్యముగా యాజక ధనము సహా. మొదటిది ప్యాటర్న్ మారితే రెండోది ఏం మారిపోతుంది? పర్సన్ మారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిరంతర యాజకుడు అని రాయబడుతూ వచ్చింది. నిరంతరం. ఇప్పుడు చూడండి, సంవత్సరం ప్రతిదానికి కూడా 24 అంటే ప్రతిదానికి 12. చూడండి, ప్రతిసారి కూడా జకర్యా దేవుని ఇంట్లో పరిచయం చేసినప్పుడు అబియా తరగతిలో పరిచర్య యాజకత్వం వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళి పరిచయం చేయాలి. పరిచయం అయిపోయిన తర్వాత ఇంకో యాజకుడు వస్తాడు, మళ్ళీ ఇంకో యాజకుడు వస్తాడు. ఇలా యాజకత్వం మారిపోతూ ఉంటే సహా ఏమంటున్నా దాని యొక్క ప్రాసెస్ పద్ధతి కూడా మారిపోతూ ఉంది. అంటే క్రమం మారిపోయింది, వ్యక్తులు మారిపోయారు. ఎప్పుడైతే క్రమం మారిపోతుందో వ్యక్తులు మారిపోతారో, మూడోది చూడండి, చాలా అద్భుతమైన మాట చూడండి, అక్కడ చాలా చక్కటి 16వ వచనం. మరియు శరీరానుసారంగా నెరవేర్చబట్టుకు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం బట్టి కాక నాశనము లేని జీవమునుకున్న శక్తిని బట్టి నియమించబడి మెలికిసెదెకు పోలిన వాడే వేరొక యాజకుడు
అంటే దాని అర్థం ఏంటంటే యాజకత్వంలో ఉన్న శక్తి కూడా మారిపోతుంది. వన్స్ ద ప్యాటర్న్ వాస్ చేంజ్డ్, ఆటోమేటిక్గా ద పర్సన్స్ విల్ చేంజ్. వన్స్ ద పర్సన్స్ విల్ బి చేంజ్, ఆటోమేటిక్గా ద పవర్ ఆఫ్ ద ఆ సేవకత్వం కూడా మారిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కసారి యాజకుడు మారిపోతే, క్రమం మారిపోతే, చూడండి ఆ మాట రాయబడుతుంది, నాశనము లేని జీవముకున్న శక్తి. నాశనము పెరిష్ అంటే జీవము కూడా నాశనమయ్యే పరిస్థితికి వెళ్ళిపోతాం. అటువంటి పరిస్థితుల్లో మన దేవాది దేవుడు ఎంత గొప్పదైనటువంటి పరిచర్య తీసుకున్నాడంటే, ఈ పరిచర్య ఎవడ తీసుకోడు. నాకు తెలిసి యాజకత్వ పరిచర్య అంటే ఎంత భారభరితమైన పరిచర్య. చూడండి ఆ మాట రండి, 20వ వచనం చదువుదాం. ఆయన ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులు. అంటే ఒక యాజకుడు అవ్వడానికి ఏం కావాలా? ప్రమాణము కావాలి. మొదటిది మరి శ్రేష్టమైన పేరు, రెండోది మరి శ్రేష్టమైన ప్రమాణం. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, కిందన యాజకత్వమును బట్టి దేవాదేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన ఈవులు చూడండి. 24వ వచనం, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక హీఈస్ ద పర్మనెంట్ ప్రీస్ట్. మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షాన విజ్ఞాపన చేయుటకు ఇస్ ద ప్రేయర్. మూడవది నిరంతరము జీవిస్తున్నాడు కనుక ఆయన వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈజ్ అ పవర్ఫుల్. మొత్తం 3 విషయాలు గమనించండి. ఇప్పుడు శ్రేష్టమైన యాజకత్వము అనగా దేవాది దేవుడు మనకు ఇచ్చినటువంటి మూడు విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు నిరంతర యాజకుడు ఉండటం బట్టి మొదటిది ఏం చేశాడంటే ఆయనే నిరంతర యాజకుడిగా ఉన్నాడు. రెండోది నిరంతర యాజకుడు ఉండటం బట్టి మనము చేసేటువంటి ప్రార్థనలు తండ్రి యొద్దకు డైరెక్ట్గా చేరకుండా అవి ఎల్లవు, అవి చేరవు. కాబట్టి మన మధ్యన వాళ్ళకి మనకి పూట కాపాయను మధ్యవర్తి ఏం చేశాడంటే మన ప్రార్థనలు తండ్రి అయిన దేవునికి చేర్చేటటువంటి వాడిగా ఉన్నాడు. ఈజ్ ద రిక్వెస్టింగ్ గాడ్. మూడోది ఏంటంటే అక్కడ రాయబడుతూ వచ్చింది, వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడైన ఈజ్ అ పవర్ఫుల్ గాడ్. చూడండి 3 విషయాలు. దేవాదేవుడు మనం ఈరోజు ఆరాధన చేయడానికి, దేవా ఒకవేళ కానీ మీరే కానీ నిరంతర యాజకుడు లేకపోతే, నిరంతర యాజకుడుగా మీరు ఉండకపోతే నా పరిస్థితి ఏంటి? మొట్టమొదటిదా ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఆయన కానీ నిరంతరంగా మార్పు లేనివాడు. నిరంతరంగా ఉన్నవాడు అంటే అర్థం ఏంటి అక్కడ? ప్రభువా నువ్వు ఎప్పుడు మార్పు లేనటువంటి వాడివి. రెండోది నేను చేసిన విజ్ఞాపన తండ్రి దగ్గరికి నువ్వు చేరుస్తూ ఉన్నటువంటి వాడివి. చేర్చేటటువంటి నీవు ఏం చేస్తావంటే నన్ను రక్షించుటకు సమర్థవంతుడు శక్తివంతుడు అయినటువంటి దేవుడు అని నేను ఆరాధన చేయవలసి వస్తుంది. ప్రియమైన వారలారా, మనకు శ్రేష్టమైన పేరును పెట్టడమే మాత్రమే కాదు, కానీ నువ్వు శ్రేష్టమైన యాజకుడిగా ఉండుట కారణం చేత మరి శ్రేష్టమైన నిబంధన, మరి శ్రేష్టమైన పేరు పెట్టడం ద్వారా ప్రభువా నువ్వు మార్పు లేని వాడిగా, నువ్వు ప్రార్థనలు అంగీకరించినటువంటి వాడిగా, ఆ ప్రార్థన ద్వారా మమ్మల్ని రక్షించేవాడిగా ప్రభువా మిమ్మల్ని చూస్తున్నాం. అందును బట్టి మీకు వందనాలు. లేకపోతే మన ప్రార్థనలు ఎవరు వింటారు? తండ్రి అయిన దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళడానికి అంత సామర్థ్యత లేదే. ఆయన మహాపరిశుద్ధుడు. మన యొక్క పాపములే మన ప్రార్థనలు చేసి ఆయన దగ్గర వెళ్ళకుండాటకు ఒక అద్భుతమైనటువంటి బలమైన గోడగా ఉండిపోతే మరి ఆ గోడని పగలగొట్టి దాని ద్వారా మన ప్రార్థన విజ్ఞాపనని ప్రభు దగ్గర తీసుకెళ్లేటువంటి వ్యక్తి నిరంతర యాజకుడు ఉండకపోతే మన పరిస్థితి ఏంటి? ప్రియమైన వారలారా, నిరంతర యాజకత్వమును బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నామని ప్రభుకి జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధన చేయబద్దులమై ఉన్నాం. మొదటిది ఏంటి? శ్రేష్టమైన పేరు. రెండోది ఏంటి? మరి శ్రేష్టమైన ప్రమాణం. మూడవది చూసి మనం ముగిస్తాం. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన 11:35. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:35. మరలా పొందిరి కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడి. మూడోది చూడండి, మరి శ్రేష్టమైన పునరుద్ధానమునిచ్చిన దేవుడు. ఈ 3 సాధారణమైన విషయాలు కాదు. మనం అనుకుంటాం మరి శ్రేష్టమైన పేరు లేదు, 2 మరి శ్రేష్టమైన ప్రమాణం లేదు, మరి శ్రేష్టమైన పునరుద్ధానం లేదు. ఈ 3టికి దేవుడు మన అర్హులు చేశాడు. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? పునరుద్ధానం అంటే తిరిగి లేచి ఇంక ఎప్పుడు కూడా సదాకాలం ప్రభుతో ఉండే భాగ్యం. ఈ భాగ్యము యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనకు అనుగ్రహించబడింది.
ఈ పునరుద్ధానం లేకపోతే పునరుద్ధానము క్రైస్తవులకి 3 విషయాలు జ్ఞాపకం చేస్తాయి. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 19వ వచనం, 7వ అధ్యాయం 19వ వచనం. బలహీనమైనది, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే మరి శ్రేష్టమైన దాని వెంట నిరీక్షణ ప్రవేశపెట్టబడెను. దేని ద్వారా? శ్రేష్టమైన నిరీక్షణ ద్వారా దేవుని యొద్దకు. అంటే పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? ఇక్కడ తిరిగి లేచి ప్రభువుతో ఉండాలంటే అర్థం ఏంటి? మనం లేపబడాలి. లేపబడిన తర్వాత డైరెక్ట్ ఎక్కడికి వెళ్తాం? మనం దేవుని దగ్గరికి వెళ్తాం. అంటే అర్థం ఏంటంటే ఈ శ్రేష్టమైన పునరుద్ధానం ఏం జ్ఞాపకం చేస్తుందంటే శ్రేష్టమైన నిరీక్షణ జ్ఞాపకం చేస్తుంది. ఒకరోజు నేను ప్రభునందు నిద్రిస్తాను. నేను అవిశ్వాసిని కాదు, విశ్వాసిని. నేను అపవిత్రుని కాదు, ప్రభునందు నేను పరిశుద్ధపరచబడ్డాం. దేవుడు నాకు ప్రమాణం చేశాడు. నాకు ఒక యాజకుడు ఉన్నాడు అక్కడ, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఏమయ్యాడు? మనల్ని మన సమాధుల్లో నుంచి మనం లేపుతాడు. లేపిన తర్వాత మనము ప్రభు దగ్గరికి చేరుకుంటాం. చేరుకోవడానికి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ప్రతి ఒక్క విశ్వాసి కూడా అక్కడ చూడండి ఎంత శ్రేష్టమైన మాట రాయబడుతూ వచ్చిందంటే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, చూడండి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకునే నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట. దాని అర్థం ఏంటి? ఎవరు ఏడుస్తారు, ఎవరు దుఃఖిస్తారు, ఎవరు బాధపడతారు? ఇందాకలా అన్నప్పుడు నాకెవరు దిక్కయ్యా, నన్ను నా పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నిజమే, భౌతికమైన దుఃఖం ఉంటుంది. లాజరు చనిపోయినప్పుడు కూడా యేసు ప్రభు కూడా కన్నీళ్ళు పెంచుకున్నారు, హృదయంలో కలవరపడ్డారు, ఆత్మలో మూలిగారు. కానీ విచిత్రం ఏంటంటే ఏ వ్యక్తి అయితే నేను ప్రభువునందు నిద్రించి చనిపోతానో ఖచ్చితంగా రేపొద్దు నా ప్రభువు నన్ను. గొప్ప విషయం ఏంటో తెలుసా? చాలామందికి అర్థం కాదేంటంటే శ్రేష్టమైన పునరుద్ధానము అత్యంత అద్భుతమైనది. ఏంటంటే నా రొట్టెని తిని చెప్పండి, నా రక్తమును త్రాగి నా శరీరమును తిను త్రాగువాడే నిత్య జీవం కలిగేవాడు, అంత్యదినమున నేను వారిని. అంటే బల్ల ఎందుకుంది ఇక్కడ అంటే పొరపాటును నువ్వు కానీ బల్లలో రోజు వెంబడి రోజు ఆదివారం వెంబడి ఆదివారం నువ్వు తీసుకోకుండా పొరపాటును మధ్యలో చనిపోతే, నేను ఈరోజు తప్పు చేశాను, అపరాధం చేశాను, సరి చేసుకోకుండా అతిక్రమలు దాచిపెట్టుకుంటూ రోజు వెంబడి రోజు మనం వెళ్ళిపోతే వన్ డే విల్ కమ్. ఆ రోజు అంత్యదినమున నేను నిరీక్షణ ఉంచినాను, ప్రభునందు విశ్వాసం ఉంచాను, ఆయన ప్రేమ పాత్రుడును, పరిశుద్ధిగా తీర్చబడ్డాను. అయినా కూడా నేనేం చేయాలా? సరి చేసుకోవాలా? అతిక్రమలు దాచిపెట్టుకున్నాను. ఆదివారం వెంబడి ఆదివారం నేను బలలో చెవేయట్లా. అయ్యో, మనం అందరూ చాలా ఆలోచిస్తాం ఏంటంటే ఎవడైనాను నా యొక్క రొట్టెని రక్తాన్ని తిని త్రాగినప్పుడు వివేచించక తిని త్రాగువాడు. నువ్వు వివేచించకుండా తిని త్రాగితే శిక్ష విదే. మరి వివేచించాలంటే అర్థం ఏంటి? ప్రభువారు నా కొరకు పెట్టారు, అది నేను తిని త్రాగడం వలన నేనేం చేస్తాను? నిత్యజీవం వారసుని అవుతాను, అంత్యదినమున లేపుతాను. అదే పునరుద్ధానం, అదే శ్రేష్టమైన పునరుద్ధానం. అదే ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? శ్రేష్టమైన నిరీక్షణ. ప్రభా నాకు శ్రేష్టమైన నిరీక్షణ ఇచ్చావు. ఇక్కడ రాయబడి సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుకునే నిమిత్తము నిద్రించిన వారి గురించి. ప్రియ చెల్లి తమ్ముడా, యేసుక్రీస్తు ప్రభునందు నమ్ముకొని నిద్రించిన మన పితరులు, మన తోటివారు, మన భర్త, మన భార్య, మన చెల్లి, మన అన్న, మన బంధువులు, మన స్నేహితులు, ప్రతి ఒక్కరితో కూడా ఏమైంది? యేసుక్రీస్తు ప్రభు రేపు వస్తాడు, మమ్మల్ని అట్టుకెళ్ళిపోతాడు. ఇది శాశ్వతం కాదు. మొదటిది మనకు రావాల్సింది ఏంటంటే శ్రేష్టమైన ఈ నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. లేకపోతే మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఆలోచించడానికే కష్టం. ఇంత భక్తి చేసాం, ఇంత ప్రభుని నమ్ముకున్నాం, అన్ని బాధన. చూడండి ఈ పునరుద్ధానం కొరకు ఏం చేస్తున్నారు చూడండి. ఆ మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, క్షమించండి ఒక 5-10 నిమిషాలు ఎక్కువైనా కూడా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్షమించండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు.
పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సహానుభవం గలవాడినై ఆయనను పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలోని పాలవోటి ఎట్టుతో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో. చాలామంది యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాం, నాకేంటి ఈ శ్రమలు? యేసుప్రభుని నమ్ముకున్నాం, నాకేంటి ఈ బాధలు, నాకేంటి ఈ అనారోగ్య సమస్యలు, నాకేంటి ఈ ఆర్థిక ఇబ్బందులు? సహోదరుడా సహోదరి, దేవుడు నీకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన నిరీక్షణ ఏంటో తెలుసా? ఇక్కడ కొంతవరకే. అసలు మాకు ఒక అద్భుతమైనటువంటి మాట పేతురు రాస్తాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 4:13 చదువుదామా? మొదటి పేతురు రాసిన పత్రిక 4:13. మొదటి పేతురు రాసిన పత్రిక 4. క్రీస్తు యొక్క మహిమను బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారి ఉండుట. శ్రమలలో సంతోషించేవాడు ఎందుకు సంతోషించగలుగుతాడంటే, రేపొద్దున నా యేసుక్రీస్తు ప్రభువారు నాతో రాబోతున్నారు, ఆయనతో పాటు నేను ఉంటాను, రేపొద్దున ఏలుతాను, నా ప్రభు యొక్క మహిమలో నేను వెళ్ళిపోతాను. నాకెందుకు ఈ దుఃఖం, నాకెందుకు భౌతికమైన దుఃఖం ఉండడం సహజమే. కానీ ఒక మనసులో ఏమానందం ఏంటో తెలుసా? ఈరోజు నేను చనిపోతే నాకంటూ ఏముందో తెలుసా? శ్రేష్టమైన, చెప్పండి, నిరీక్షణ ఉంది. ఈ లోకంలో మనకి నీకు ఉండవలసిన నిరీక్షణ. నిజంగా మనం అటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనము లేము. రెండవది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:16 పునరుద్ధానంలో ఏం జ్ఞాపకం చేయబడుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:16. మొదటిది హోప్, రెండవది అయితే మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును. అబ్బాబాబా, ఏటట? పరలోక సంబంధమైన దేశమును కోరుకుంటున్నారు. ఏ దేశం? భారతదేశం కాదు. భారతదేశంలో ఏమున్నాయి? భారతదేశంలో ఏమున్నాయి? పట్టణాలు ఉన్నాయి. పట్టణాల్లో ఏమున్నాయి? మనుషులు ఉన్నారు. అవునా కదా? చూడండి, 3 విషయాలు చెప్తాను. దేశము, దేశంలో పట్టణాలు, పట్టణాల్లో ఇల్లులు ఉన్నాయి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు తెలుసా? పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుంటున్నారు. దేశంలో ఏమున్నాయి? పరలోక పట్టణాన్ని కోరుకున్నారు. పట్టణంలో ఏమున్నాయి? ఇల్లున్నాయి. మీ కొరకు నివాసములు, స్థలము. బా, ఎంత గొప్ప దేవుడండి. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, అపోస్తలుడైన పౌలు ఎందుకు ఆ మాట చెప్పగలిగాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. త్వరగా చదవండి, సమయం అయిపోతుంది. 1వ అధ్యాయం 21. నా మట్టుకైతే క్రీస్తే. ఎలా చెప్పగలిగాడు నాకు చావు అయితే లాభమని? ఎలా అనిపించగలడు? చచ్చిపోతానేమో భయం, మరణం వచ్చిన భయం. ప్రియ సహోదరుడా సహోదరి, శ్రమ వచ్చుట దేని కొరకు? అంటే ఎవరు శ్రమ పడతారో తెలుసండి. చూడండి ఆ మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షన శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు శ్రేష్టమైన ఈవులు వరాలు తీసుకోవడం అనుగ్రహమే కాదు, ఆయన పక్షముగా శ్రమను అనుగ్రహించుట. ఏంటి? దేనికి సూచన? పునరుద్ధానము. అందుకంటే నేను పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము క్రీస్తు యేసు యొక్క శ్రమలలో నేను పాలువారై ఉండుట నాకు. అబ్బా, ఎంత గొప్పదండి. సమస్తము నష్టముగా. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ స్త్రీలట మరికొందరు శ్రేష్టమైన పునరుద్ధానము పొందుకోరి విడుదల పొందనొల్లక యాతన. అంటే శ్రమ, నింద, యాతన, అవమానము, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్య మీద సమస్య రావడము దేవాది దేవుడు అదేదో నష్టంగా యేసుప్రభుని నమ్ముకున్నాను, దీన్ని బట్టే నాకు ఇలా వచ్చింది అనుకొని ప్రభువునికి దూరం అయిపోయి అవిశ్వాసులుగా ఉండిపోయి ప్రభు యొక్క పునరుద్ధానంలో పొందుకోవలసిన శ్రేష్టమైన దేశాన్ని పోగొట్టుకునేటువంటి వారు ఉన్నారు. మొదటిది శ్రేష్టమైన నిరీక్షణ. ఇట్ వాజ్ ద బెస్ట్ హోప్, లైక్ అ ప్రీషియస్ హోప్. రెండోది ఏంటి? పరలోక సంబంధమైన దేశం, దేశంలో పట్టణాలు, పట్టణంలో ఇల్లు, ప్రీషియస్ హోమ్. మూడోది ప్రతిష్టమైన. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. ఈ చదివి మనం ముగిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. ఎలాగనగా కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యమున్నదని ఎరిగి ఆస్తిని కోల్పోటు సంతోషముగా. అబ్బాబాబా, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. అన్నీ కోల్పోయినాయని నేను యేసుప్రభుని నమ్ముకొని బాధపడుతున్న వాళ్ళు ఏమో ఇక్కడ ఉన్నారేమో. ఒకప్పుడు నేను కూడా వాక్యం తెలియనప్పుడు, దేవుని యొక్క లోనికి అవగాహన రానప్పుడు, నేను అర్థం చేసుకోలేనప్పుడు, ప్రియ సహోదరుడా, నువ్వు సంపాదించింది నువ్వు ఇక్కడ కోల్పోవచ్చు కాక, కానీ కోల్పోకుండా నీకు శ్రేష్టమైన నిరీక్షణ, శ్రేష్టమైన దేశము లేక శ్రేష్టమైన ఇల్లు, నివాసము, స్థలము, శ్రేష్టమైన స్వాస్థ్యం. స్వాస్థ్యం ఎవరికి వస్తుంది? గత బైబిల్ స్టడీలో చెప్పాను.
మనము ఆయనతో పాటు కుమారులమైతే వారసులమైతే స్వాస్థ్యానికి హక్కు దారులము. అబ్బా దేవా, శ్రేష్టమైన నిరీక్షణ, ఇట్స్ అ ప్రిషియస్ హోప్. శ్రేష్టమైనటువంటి ఇల్లు, స్థలము, ప్రిషియస్ హోమ్. శ్రేష్టమైన స్వాస్థ్యం, ప్రిషియస్ హెరిటెన్స్. నిజంగా ఎంత గొప్పదండి నిజంగా దేవాదేవుడు. మీరు అందరూ అనొచ్చు, మీరు ఏటన్నా పునరుద్ధానం అంటే ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను, అయ్యా ఎంత ప్రయాసం, విశ్రాంతి పొందడానికి అక్కడికి వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు అని ఏడుస్తూ వస్తారు కదా అక్కడ దగ్గర. ఎవరు రండి, ప్రకటన గ్రంథం చూడండి, ఎంతో 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయబడి పరలోకమందు యొక్క స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తుంది. సహోదరుడా, సహోదరి, నీ క్రియలు ఏంటో తెలుసా? యాతన పట్టబడ్డావు కదా, నీ క్రియలు శ్రమలు అనుభవించావు కదా, నిందలు అనుభవించావు కదా, విశ్రాంతి లేకుండా బాధపడ్డావు కదా, అనారోగ్య సమస్యలతో పీడిపడుతున్నావు కదా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావు కదా, అన్ని నష్టపోతున్నావు కదా. ప్రభు కొరకు ఈ ప్రయాసాలన్నీ మాని ప్రభుతో సంపూర్ణంగా విశ్రాంతి పొందుతారు. ఎవరో తెలుసా? ప్రభునందు నిద్రించిన వారు. ప్రియ సహోదరుడు, ఎంత గొప్ప శ్రేష్టమైన పునరుద్ధానం. ప్రభు, నాకు ఇటువంటి పునరుద్ధానం ఇచ్చావు, మరి చాలామందికి లేదు. నువ్వు ధన్యుడివా కాదా? శ్రేష్టమైన పేరుని ఇచ్చాడు, శ్రేష్టమైన ఇచ్చినటువంటి ప్రమాణం చేశాడు నీకు. నేనున్నాను నీ సమస్యను తీర్చడానికి యాజకుడుగా నేను అక్కడ ఉన్నా. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఇది లేకపోతే మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి శక్తి కలిగిన వారు ఎవరున్నారు? మన ప్రార్థనలు వినేవారు ఎవరున్నారు? నిరంతరము 5 సంవత్సరాలకు ఒకసారి ముఖ్యమంత్రి మారిపోయినట్టు మారిపోతే ఎవరున్నారు? మన పరిస్థితి. నా సమస్యలన్నీ ఎరిగిన దేవుడవయ్యా, అందును బట్టి నీకు వందనొస్తుంది. ఈ శ్రేష్టమైన పునరుద్ధానం బట్టి, ఈ శ్రేష్టమైన పేరును బట్టి, శ్రేష్టమైనటువంటి ప్రమాణమును బట్టి నీకు వందనొస్తుంది ప్రభా. దేవా, శ్రేష్టమైన ప్రతి ఈవి, శ్రేష్టమైన సంపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మైన తండ్రి యొద్ద నుండి మనకి. హీ ఈజ్ ద ప్రిషియస్ గాడ్, ఆయన అమూల్యమైన దేవుడు. హీ ఈజ్ ద పర్ఫెక్ట్ గాడ్, ఆయన సంపూర్ణుడైన దేవుడు. హీ ఈజ్ ద ప్రిపేరింగ్ గాడ్, ఈయన సిద్ధపరిచే దేవుడు. ప్రభా, నీకు వందనొస్తుంది. ఆరాధన చేద్దాం.